సౌలుని రాజుగా తీసేయడానికి కారణం ఏమిటి, ఆయన చేసిన పాపం ఏమిటి అని అడిగితే దేవుడు కళాఖండగా చెప్పిన మాట 15వ అధ్యాయము 23వ వచనం. చేయుట సోద చెప్పుటను పాపముతో సమానం, మూర్ఖతను అగపరుచుట మాయా విగ్రహము గృహదేవతలను పూజించుటతో సమానం అని చెప్పాడనమాట. తిరుగుబాటు చేయడం ఏంటంట? సోద చెప్పుట అనుటితో పాపం, సోద చెప్పుట అనే పాపంతో సమానం. మూర్ఖత చూపించడం, విగ్రహాలను పూజించడం పాపంతో సమానం. ఇంతకీ ఏంటయ్యా, ఏం చేసి తిరుగుబాటు చేశాడు? తిరుగుబాటు చేయడం పాపం అని విన్నాం కదా. ఇంతకీ సౌలు ఏమని తిరుగుబాటు చేశాడు అంటే, ఆయన చెబుతూ తాను సెలవిచ్చిన ఆజ్ఞను ఒకడు గైకొనుట వలన యెహోవా సంతోషించినట్లు ఒకడు దహన బలులను అర్పించుట వలన ఆయన సంతోషించున. ఆలోచించుము, బలులు అర్పించుట కంటే ఆజ్ఞను గైకొనుటయు, పొట్టేళ్ల క్రొవ్వు అర్పించుట కంటే మాట వినుటయు శ్రేష్టము. ఇంతకీ సౌలు చేసిన పాపం ఏమిటి అంటే, సౌలుకి వెళ్ళినప్పుడు చాలా క్లియర్గా చెప్పాడు దేవుడు. ఏమని తెలుసా? నువ్వు అమాలేకీయులను మొత్తం చంపే అన్నాడు. కానీ మొత్తాన్ని చంపేశాడు. అక్కడ బాగా ఉన్న ఎడ్లుని వీటన్నిటిని ఎత్తుకొని వచ్చేసాడు. ఎత్తుకొచ్చి పైగా ఏమన్నాడు తెలుసా? అయ్యయ్యా, ఇది నాతో పాటు ఉన్న ఇజ్రాయేలీలు ఉన్నారే, వాళ్ళకు భయపడి నేను తెచ్చాను అంటాడు. పైగా నిజంగానే పాపం భయపడే తెచ్చాడు.